వెనకటికి ఎవరో చచ్చిపోయినాక 6 నెలలకు పిల్లలకి ఏడిచిరట. గత నెల విలేకరుల సాక్షిగా నీ క్యాంప్ ఆఫీసులో 100 బూతులు తిట్టింది నువ్వు. చెప్పుకోరన్నటువంటి భాష వాడింది నువ్వు. నీ భాష విని విలేకరులే చాలా బాధపడ్డారు. అటు విలేకరులను కూడా వార్తలు ఎట్లా రాస్తారని వాళ్ళని బెదిరిస్తేవి, పోస్ట్ మ్యాట్లను తిడితివి, నన్ను తిడితివి, ఇష్టం ఉన్నట్టు. అసలు మనిషి అనేటోడు ఎవ్వడు కూడా ఆ భాష మాట్లాడు. ఇక నువ్వు మాట్లాడినావు. అయినప్పటికీ కూడా నేను చాలా మౌనంగానే నేను ఉన్నా. అదే రోజు నీకు రిప్లై పెడదామని అనుకున్నా, కానీ నీకు నాకు తేడా ఏముంటుందని చెప్పేసేసి నేను పెట్టలేదు. ఆ రోజు సిఐ గారికి నువ్వు మాట్లాడినటువంటి నీ ముద్దు భాష నేను సిఐ గారికి నేనే పంపించాను. సిఐ గారు ఎస్ఐ గారికి పంపించారు. ఎస్ఐ గారు నీ చిన్న ఎమ్మెల్యే మురళి గారికి పంపిస్తే వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి ఎవరు రికార్డింగ్ చేసిరో వాళ్ళ మీద కేసులు పెట్టాలని నీ కెమెరాలన్నీ తీసి సర్వ ప్రయత్నాలు చేసినావు. తర్వాత తెల్లారితే విలేకరులను కూడా క్యాంప్ ఆఫీస్ రావద్దని చెప్పేసి బెదిరించినావు. కాబట్టి వాళ్ళని ఎందుకు బెదిరిస్తూ ఉన్నావు, వాళ్ళని ఎందుకు టార్చర్ చేస్తూ ఉన్నావు, వాళ్ళ మీద ఎందుకు నువ్వు ఎంక్వైరీ చేస్తూ ఉన్నావు అని చెప్పేసి నువ్వు ఇట్లాంటి భాష మాట్లాడదన్న ఉద్దేశంతో నేను పెట్టినాను తప్ప నీకు అవి తిట్లుగా అనిపిస్తే నేనేం చేయలేను. ఎందుకనంటే నువ్వు మారాలి.